మిలాడ్, ఈ కేసులో మొదటి సాక్షిగా పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని ఇంటరాగేట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ప్రొసీడ్. టూ టౌన్ పోలీస్ వారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీరు ఘటనాస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూశారు? అసలు ఏం జరిగింది? మై లార్డ్, నేను ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు హత్యగా ఉంచిన వ్యక్తి రక్తపు మడుగులలో పడి ఉన్నారు. పారిపోతానికి ప్రయత్నిస్తుండగా దొంగను పట్టుకొని తీసుకువచ్చాను యువర్ ఆనర్. మీరు ఇక వెళ్ళవచ్చు. ముద్దాయిని పిలవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రొసీడ్. టూ టౌన్ పోలీస్ వారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిలాడ్, అనేక దొంగతనాలు, దారి దోపిడీలు చేసినటువంటి ఈ ముద్దాయి చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో నిరూపించబడ్డ కారణంగా ఇతను నేరస్తుడిగా పరిగణించబడ్డాడు. ఒక ఇంటిని దోచుకొని ఆ ఇంటి యజమానాలని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినందుకు గాను ఇతనికి ఉరిశిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని సవివరంగా కోరుకుంటున్నాను. నీకేమైనా చెప్పాల్సింది ఉంటే చెప్పు. ఈ హత్య నేను కావాలని చేయలేదమ్మా. నేను పారిపోదామని గట్టిగా తోశాను. ఆమె గోడ తగిలి పడిపోయింది. కానీ నేను నిజంగానే దొంగని. నేను చాలా తప్పులు చేశాను, కానీ నాకెప్పుడు తప్పుగా అనిపించలేదు. ఇది నా చిన్నప్పుడే ఈ విషయం పడింది. దీనికి కారణం మా అమ్మకు కూడా శిక్ష వేయండి. బాబు, ఎవరమ్మా నువ్వు? నీకేమైనా చెప్పాల్సింది ఉంటే ఆ బోన్ నుంచి చెప్పాం. అమ్మా, తనకి శిక్ష తప్పుతుందంటే ఆ శిక్ష నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు, ఒక బిడ్డవి. నిన్ను అల్లారి ముద్దుగా చూసుకుంటే నా పైన నీకంత కోపం. మిలాడ్, నేను తల్లి చేసి శిక్ష తన తల్లికి వేయమంటున్నాడు. ఇంత క్రూరాత్ముడు, ఇంత కఠినాత్ముడు, కన్న తల్లి మీద ఇసుమంతైన జాలి లేని ఈ దుర్మార్గుడిని శిక్షించాలి. ఇటువంటి వారు బతకడానికి అనర్హులు. ఇంత జరిగిన శిక్ష తన మీద వేసుకోవడానికి సిద్ధపడింది ఆ కన్న తల్లి మనసు ఎంత గొప్పది. అవును, నా తల్లి చాలా గొప్పది. చాలా ప్రేమగా పెంచింది, చాలా గారాబంగా పెంచింది. నన్ను ఒక్కగానొక్క కొడుకునని చాలా గారాబంగా పెంచింది. కానీ తప్పప్పులో విచక్షణ జ్ఞానం మాత్రం నేర్పించలేదు. అమ్మా, నాకు అప్పుడు 6 ఏళ్ళు ఉంటాయేమో. పక్కింట్లో తోటకూర దొంగిలించి తీసుకొస్తే చాలా బాగా చేశాను ఆయన అనింది. నువ్వు చాలా మంచి పని చేశావని నన్ను మెచ్చుకుంది. మా అమ్మ నన్ను మెచ్చుకోవడం వలన నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను.
అవును, బిడ్డ మీద మమకారంతో తప్పులను సరిదిద్దలేకపోయాను. కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. స్వార్థంతో ప్రవర్తించాను. బిడ్డను ప్రేమిస్తున్నాను అనుకున్నానే కానీ ఇలా నేరస్తుడిగా చూస్తాననుకోలేదు. అమ్మలారా, అయ్యలారా, బిడ్డలను మమకారంతోనే కాదు క్రమశిక్షణలతో పెంచండి. Of the entire submission of the case, the court believed that the crime was not done intentionally. It occurred accidentally. Accused admitted. The accused's repentance is considered and the court delivered the judgment as it has reduced the death sentence to lifetime imprisonment. Take him into custody. తల్లిని మొదటి గురువు అంటారు. ఒక తల్లి బిడ్డను ప్రేమించడం మాత్రమే కాదు, ఆ బిడ్డ చేసే తప్పులను కూడా సరిదిద్దాలి. అవసరమైతే శిక్షించైనా సరైన దాంట్లో సంస్కారం నేర్పించాలి. ఆనాడు జిజియాబాయి తన కుమారుడిని ఉగ్గుపాలతోనే వీరగాథలను రంగరించి పోసి గొప్ప పరాక్రమశాలి అయిన శివాజీ మహారాజును తయారు చేసింది. ఈనాడు జరుగుతున్న ఎన్నో నేరాలు, బలహీనతను ఆసరాగా తీసుకొని దోపిడీకి పాల్పడటం, ఆడవారిపై నేరాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ క్రమబద్ధం చేయాలంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలి. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. తమ పిల్లలను మంచి పౌరులుగా చేసి దేశానికి అందించాలి. అందుకు ఈ దొంగ జీవితం ఒక గుణపాఠం కావాలి. A hand that rocks the cradle can build the nations.